పైసలు పంచే సత్తా, రూల్స్తో పనింటి, అది ఆ కార్పొరేట్ నినాదం. అసలు నిర్ణయాలే అంటే నిషేధిత కన్జర్వేషన్ జోన్లో ఏకంగా పాఠశాలనే నడిపేస్తోంది. అడిగేవారు లేరు, అడిగినా పట్టించుకునేవారు ఇంకా లేరు. ఇంకేం దర్జాగా పిల్లల నిండు ప్రాణాలతో ఆటలాడుకుంటోంది. అధిక ఫీజు వసూలు చేస్తూ విద్యా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కంటే మా జేబులు నిండుగా ఉండటమే ముఖ్యం అన్నట్లుగా ఆ యాజమాన్యం తీరు ఉంది. ఇక చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు, ఇవి ఆ కార్పొరేట్ విద్యార్థుల విద్యాశాల ప్రత్యేకతలు. బౌరంపేట గ్రామ పరిధిలోని కన్జర్వేషన్ జోన్లో అక్రమ కట్టడాలు చేపడుతూ వ్యాస స్కూల్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. నిర్మాణ అనుమతులను అవకాశం లేని కన్జర్వేషన్ జోన్ వ్యవసాయ భూమిలో పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రమాదంలో పెడుతూ వ్యాస పాఠశాల యాజమాన్యం. దుండిగల్ మున్సిపాలిటీలో అనుమతి లేని కార్పొరేట్ పాఠశాలలకే ప్రాధాన్యత ఉంటుంది అని స్థానికులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా కట్టడాలను నిర్మించడం వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి అని వాపోతున్నారు. ముఖ్యంగా హై వోల్టేజ్ వంటి ప్రమాద ఘటనలు జరిగే ఆస్కారం ఉంది అని చెబుతున్నారు. ఇంతేనా? ఓవైపు విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో ఉంటే యాజమాన్యం మాత్రం చదువుల పేరుతో ఫీజులు వసూలు చేయడంతో బిజీగా ఉంది. ఒక్కో విద్యార్థి నుంచి లక్షలలో డబ్బులు ఫీజుల రూపంతో తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక పాఠశాల చైర్మన్ అయితే సుమారు 12 కోట్ల రూపాయల పాఠశాల నిధులను వ్యక్తిగత అవసరాలకు మళ్లించినట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదైనట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఇక ఈ పాఠశాలలో చదువులు చెప్పే టీచర్లపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లుగా ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సరే విద్యాశాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దుండిగల్ మున్సిపల్ బౌరంపేట గ్రామంలోని కన్జర్వేషన్ జోన్లో వ్యాస స్కూల్ నిర్వహణపై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అసలు నిర్మాణాలే చేపట్టరాని ప్లేసెస్లలో కన్జర్వేషన్ జోన్లలో అక్రమ కట్టడాలు, ఆపై కార్పొరేట్ విద్యా సంస్థల పాఠశాలకు నిర్వహణకు ఇటు మున్సిపల్ అధికారులు అటు విద్యార్థులు విద్యాశాఖ బరితెగించి మరీ సహకరిస్తుంది అని అన్నట్లుగా చెప్తున్నారు. వ్యాస స్కూల్ నిర్వహిస్తున్న యాజమాన్యానికి దుండిగల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ దాసోహం అన్నట్లుగా ఉంటుంది. ఇక జిల్లా విద్యాశాఖ అధికారులు బహిరంగంగానే బరితెగించి వ్యవహరిస్తున్నారు అని అన్నారు. ఇక నిర్మాణాలు నిషేధించిన చోట అక్రమ కట్టడాలు చేపడుతుంటే తానా తందానా అంటూ విద్యాశాఖ సహకరిస్తుంది అని అంటున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల నుండి ముడుపులు దండుకొని రెండు శాఖల యాంత్రాంగం విద్యార్థులను స్కూల్లో చేపడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చట్టాలను నిర్వీర్యం చేస్తూ నిబంధనలను విస్మరిస్తున్నాము అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కుల కోసమే ఈ కార్యక్రమాలను తెరించినా అన్న ఆరోపణలు లేకపోవడమే లేదు. గతంలో బౌరంపేట వాసులు ఫిర్యాదు చేశారు. గతంలో బౌరంపేట వాసులు ఫిర్యాదు చేసి 4 నెలలు గడిచినా నేటికి చర్యలు శూన్యమని స్థానికులు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ఈ అక్రమ అరాచకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతామని చెబుతూ ప్రజలను, తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నామని వారు బహిరంగంగానే చెబుతున్నారు. ఇక నిషేధిత స్థలం కన్జర్వేషన్ జోన్లో వ్యాస స్కూల్ అక్రమంగా నిర్వహిస్తూ ఉండటమే కాక యాజమాన్యం బరితెగించి వ్యవహరించడంపై గమనార్హం.